హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. వాడు ట్రిప్కి వెళ్తున్నాడు అనమాట. స్కూల్లో కుర్కురే, ఇంకా చిప్స్, చపాతి, పన్నీర్. ఓ అమ్ముకి స్కూల్ లేదు, సో అమ్ము హ్యాపీ కదా. కానీ పీటీఎం ఉంది కదా అమ్ముకి, నందుకి పీటీఎం ఉంది, సో దానికి వెళ్ళాలి. తీసుకో. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పీటీఎంకి, స్కూల్కి. వీళ్ళ స్కూల్కి వెళ్తున్నాం. ఈరోజు అమ్ముకి నందుకి పీటీఎం ఉంది. పెద్దోడేమో ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాడు, సో వీళ్ళిద్దరికి పీటీఎం. సో వెళ్ళి వీళ్ళకి మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చూసుకొని వీళ్ళ మ్యామ్స్తో మాట్లాడి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, అసలు అమ్ము పీటీఎం టైం అయిపోయింది. మ్యామ్ ఉంటుందో ఉండదో. అమ్ము ఎక్స్క్యూజ్ మీ, ఓకేనా? మ్యామ్ లేకపోతే ఏడవద్దు. లాస్ట్ టైం కూడా మిస్ అయినాం కదా నీ పీటీఎం. ఇలా టీచర్స్ ఎవరో కూడా తెలియదు ఇయర్. అమ్ము అరే ఇంకా డోర్ వేయకుండా నచ్చినావు ఏంట్రా? పద చలో చలో. తనే సేమ్ స్కూలా? సెకండ్ క్లాస్. ఓకే ఓకే, సేమ్ క్లాస్ అన్న. దా నేను తీసుకెళ్తా. మంచి వీడియోస్ తీసుకోవచ్చు. బాయ్ బాయ్. ఇక్కడ వీళ్ళు స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడానికి అనమాట ప్లేస్ కదా. బాగుంది. అంతకుముందుకి ఇట్లా సైడ్స్కి అవి లేవు కదా, అట్లా ఏమంటారా? గేట్ అంటారట, ఫెన్సింగ్ అంటారు. వచ్చి అమ్మా, ఎన్ని ఫ్లోర్స్ ఎక్కాలరా? సెకండ్ ఫ్లోరా? హాయ్. అవును, టైర్డ్ అయిపోతున్నా. 2 ఫ్లోర్స్ కదరా. బాగుంది కదా క్లాస్ రూమ్. నువ్వు ఎక్కడ కూర్చుంటావు డైలీ? అదా నీ ప్లేస్? ఓకే, అంత లాస్ట్ కూర్చుంటావారా? ఏ నీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి చూద్దాం ఇప్పుడు. ఇంగ్లీష్లో 18. ఓకే, ఇంగ్లీష్లో 18, 3/4. ఎక్కడ మిస్ చేసినారు? ఇంకా ఇక్కడ మిస్టేక్ చేసింది ఒకటి, అందుకే కొంచెం మార్క్స్ కట్ అయ్యాయి. ఇక్కడ ఒకటి మిస్టేక్, వాళ్ళే మిస్టేక్ చేసాము. కరెక్షన్ అమ్మాయి మిస్టేక్ చేసింది. నెక్స్ట్ ఇదేంటి? ఈవీఎస్ఆ? ఈవీఎస్ 19, 1/4. ఓకే గుడ్. ఇది 2 వచ్చినాయండి. 2/20. మ్యాథ్స్లో 20/20. 2 ఉంది. అమ్మా, ఈ మ్యాథ్స్ సూపర్. 18. 18ఆ? ఎంతలేరా ఇది? హిందీయా? వెరీ గుడ్. 90% వచ్చింది. హిందీలో 18 అంటే ఓకే. ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్, ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్, ఇక్కడ ఒకటి. 19.5 కంప్యూటర్ సైన్స్. అన్ని 18, 19, 20 వస్తున్నాయి. ఇక్కడ హాఫ్ మార్క్ ఎక్కడ పోయింది చూడు. ఎక్కడ మిస్టేక్ చేసినారా? ఇది ఒకటి పోయింది. టైటిల్ బార్ అట. నాకు తెలియదు, మర్చిపోయా. ఏంటి యాక్చువల్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆన్సర్ ఏంటి? నాకు తెలియదు. నువ్వు కరెక్షన్ చేసుకున్నప్పుడు చూడలేదారా? తెలుసుకో. వాట్ ఈస్ దిస్? నెక్స్ట్ 19/20 జీకే. 95%. అన్నీ బాగా వచ్చినాయిరా. ఇది ఒక్కటే మిస్టేక్ అయింది ఇక్కడ. సిడి ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా. ఎస్, ట్రూ కదా, కానీ ఫాల్స్ అయిపోయినాం. నెక్స్ట్ తెలుగులో 18, 3/4/20. చూద్దాం రా. నెక్స్ట్ ఇప్పుడు నీ మార్క్స్ చూద్దాం. ఓకే, అయిపోయినాయి. వెరీ గుడ్, పర్లేదు, బాగా వచ్చినాయి. చూద్దాం ఇప్పుడు నందుకు వస్తాయా నీకు వస్తాయా. ఓకే, ఎవరికి వస్తే? నాకు వస్తే ఏమి ఇస్తాం? అంతే. ఇంత చదువు డాక్టర్ చెప్పింది ఐస్ క్రీమ్ వచ్చాను. డాక్టర్ చెప్పింది. డెంటల్ చెప్పలేదా? చెప్పలేదు. చెప్పింది లోపల మంచిది అంట. ఎక్కడ నీది? ఎక్కడ రా క్లాస్? ఇంకో బ్లాకా? ఓకే, విచ్ క్లాస్? ఓకే, అమ్ముది పీటీఎం అయిపోయింది. సో షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పారు. నో కంప్లైంట్స్ అంట వాళ్ళ తరపున. ఇప్పుడు నందు క్లాస్కి వెళ్దాం. నందు గురించి ఏం చెప్తారో చూద్దాం. లెట్స్ గో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిరో ఏమో. జా వచ్చేసా. అమ్మయ్య, జర్రుంటే. పేరెంట్స్ టీచర్ మీటింగ్ టైం అయిపోయింది, మేము లేట్గా వచ్చాము. సో డాడీని అప్పటి నుండి
అది తిడుతుంది అనమాట, నువ్వు లేట్గా తీసుకొచ్చినావు డాడీ అని. యాక్చువల్గా మేమే లేట్ చేసినాం, అమ్మే లేట్ చేసింది, కానీ డాడీ మీద కంప్లైంట్ చేస్తుంది. నాకైతే ఫుల్ భయం వేసింది అన్న. భయం వేసిందట డాడీకి. నువ్వు నన్ను ఏం చేస్తావు అన్న భయం వేసింది. నన్ను నేను ఇట్లా ఉన్నాను. వీడు లేట్ చేసిండు, నిద్ర లేట్గా లేచాడు. సో ఫైనల్గా అయితే అమ్ము పీటీఎం అయిపోయింది, ఇప్పుడు నందు పీటీఎంకి వెళ్దాం. లెట్స్ గో. జీకేలో 18.5, నీకేనిరా? 19 నాకు వచ్చాము. హాఫ్ వస్తే అయిపోతుంది రా. ఓకే 20 20/20. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇప్పుడే తెలుగు 19 1/4/20. హిందీ వీడికి కూడా 18.5, నీకు? 18. వీడికే ఎక్కువ వచ్చింది. ఓకే వెరీ గుడ్. అమ్మా నీకు అన్నిట్లలో సూపర్ వచ్చినాయి. ఓకే హిందీ అయిపోయింది. ఇదేంటి సోషల్లో సోషల్ నాకు 19.5 రావాల్సింది. ఇక్కడ 18.5. 18 ఇది. 13 కదా? 18. 18.5. కౌంట్ చేస్తాను. గుడ్ అయితే. ఇదేంటిది? సైన్స్. సైన్స్లో 19 1/4. వెరీ గుడ్. నేనే షాక్ అయిపోతున్నా, ఇన్ని వచ్చినాయి ఏంట్రా నీకు? ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో తక్కువ వచ్చినాయి 17. అయ్యా నీకేనా వచ్చినాయి? 18. 1 మార్క్. అమ్ముకి ఎక్కువ వచ్చినాయట. ఓకే వచ్చినాయి. ఇంగ్లీష్లో 19. మ్యాథ్లో 19.5. 20. గుడ్ గుడ్. ఇందులో కూడా హాఫ్ మార్క్ ఎక్కువ వచ్చింది. అయినా నీకు గ్రేట్ వెళ్ళి. నాకే మంచిగా వచ్చింది. ఓవరాల్గా చూసుకోండి. ఓకే ఓవరాల్గా గుడ్. సూపర్ హ్యాపీ. పాస్ చేసుకున్నాం. బయట తినేసాను. ఏం తింటావు? తినేసాను. టిఫిన్ ఐస్ క్రీమా? ఫుట్బాల్ ఆడుతున్నారు. సిద్ధి అందులో ఉంటాడు అనుకున్నాం, కానీ ఉండడు. ఈరోజు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళండి, ఈవినింగ్ వరకు రాడు. డాడీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సమ్మర్ ఏమన్నా? సమ్మర్లో ఐస్ వేడి క్రీమ్ ఉంది కదా? ఏం వేడి ఉంది? ఇప్పుడు వేడి ఉంది ఏమన్నా? ఉంది, వేడి ఉంది. ఐస్ క్రీమ్ ఎందుకు? ఈ టైంకి చలికాలం తింటారా ఐస్ క్రీమ్? అయితే ఎగ్జామ్ రాస్తుంది. ఎగ్జామ్ మంచిగా రాసేదే ఐస్ క్రీమ్ కోసం. బాగుంది ఇదంతా. ఎగ్జామ్ నా కోసం రాస్తున్నావా నీ కోసం రాస్తున్నావా అది చెప్పు ఫస్ట్. రాదు కదా? నా కోసం అయితే రాదు కదా? చదువుకుంటే నాకేమైనా వస్తుందా? వస్తుంది. వెంకటరెడ్డి కూతురు బాగా చదువుతున్నాడు. ఒకరేమో న్యాచురల్స్ అంటారు, ఒకరేమో క్రీమ్ స్టోన్ అంటారు. నాకే మంచి వచ్చినాయి. మై ఫేవర్ అంతే. దాని కారాపు అప్పుడు రోడ్ మీద దాని రైట్ వెళ్తాడు. అమ్మో రైటా లెఫ్టా చెప్పు? రైటా లెఫ్టా? డాడీ ఇటు సైడ్ అయితే డాడీ ఇప్పుడు ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి ఫేవర్. కమాన్. ఇంగ్లీష్లో ఎన్ని? 70. మ్యాథ్స్లో ఎన్ని? 20 అక్కడ. హిందీలో ఎన్ని? 18.5. అమ్మకంటే ఎక్కువ. ఇంకా చెప్పు రా. అమ్మ తెలుగులో నాకే ఎక్కువ వచ్చినాయి. అవునా? వీళ్ళకి కూడా మై ఓట్ గోస్ టు నందు. డాడీ డాన్సర్ వస్తున్నాడు, అది కూడా గుర్తు పెట్టుకో. డాడీ న్యాచురల్ క్లాస్ ఉంది, అటెండెన్స్ క్లాస్ ఉంది. అదే కాదు. ఇందులో తింటే ఇందులో తింటే డాన్స్ మంచిగా వస్తుంది ఎనర్జీ. అమ్మ ఇట్లా అంటుంది. ఇంకా మమ్మీ కూడా అంటుంది డాడీ. నేనేమో లేట్ అవుతుందని అక్కడ క్రీమ్ స్టోన్ అయితే మళ్ళీ వాడు ఇట్లా వేస్తారు లేట్ అవుతుంది. అమ్మ కసాట ఇష్టం. అరే తొందర చెప్పు. ఓరియో తీసుకోండి ఫేవరెట్. సారీ స్మాల్. మమ్మీ లార్జ్ మమ్మీ ప్లీజ్ ప్లీజ్. సరే లార్జ్ అంట.
డాన్సర్ వచ్చిండు అక్కడ, తొందర వెళ్ళాలి. అమ్మో ఓరియో తింటుంది. సిద్ధి ఎగ్జామ్ రాయలేదు కదా, వానికి ఎందుకు ఐస్ క్రీమ్? మనకి నెక్స్ట్ వీక్ అమ్మ వాడు మనం నేను తిన్నామంటే వీళ్ళు రివ్యూ తీసుకుంటాడు వీళ్ళ మీద. వాడు ఇళ్ళగా ఎగ్జామ్ రాసిండా, కష్టపడ్డా? అర్థం కాదు. కష్టపడ్డా, ఎంజాయ్ చేసిండు కానీ. అబ్బా ఇప్పుడు వాళ్ళు లేడని ఆడుకుంటున్నాడు. డాడీ ఫీల్డ్ ట్రిప్ సిద్ధి ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళాడు. మనకి ఏం తెలుస్తుందా? మనం వీడియో తీస్తున్నామా మనం తింటున్నది? అమ్మో వాడికి ఆల్రెడీ తెలుసు రిజల్ట్స్ వచ్చినాక ఏదో ఒకటి తింటారని. మనకి చెప్పకండి తిన్నామని. అంగో మళ్ళా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి తెలుసా? అంటే ఉండాలి. వాడు ఎవరిని అడగాడు, డైరెక్ట్ ఫోన్ తీసుకొని చూస్తాడు అంతే. ఏం చేసారు తెలుస్తాడు. మనము మంచిగా సైలెంట్గా ఉండాలి. కవర్ లోపలికి తీసుకెళ్తే కదా కాలానే ఉంచాలి కవర్. సిద్ధి రాగానే వీడు చెప్తారట, నేను ఐస్ క్రీమ్ తినలే, చెల్ల ఐస్ క్రీమ్ తినలే అని చెప్తారట. ఒక చిన్న టెస్ట్ పెడతాము. మీరు వానికి బాగా కన్ఫ్యూజ్ చేసి ఫైనల్ గా ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నారో వాడిని కనుక్కోమని అడగాలి. వాడు వాసన విషయం కనిపెడతాడు. మనం ఏం చెప్పకపోయినా వాడు రాగానే తెలుసుకుంటాడు డాడీ. సిద్ధి పీటీఎం నెక్స్ట్ వీక్ ఉంది కదా, చెప్పండి అసలు నేను కూడా సిద్ధి కోసం ఐస్ క్రీమ్ ఉంది. డాడీ నెక్స్ట్ సాటర్డే సిద్ధికి పీటీఎం ఉంది, మళ్ళీ వెళ్ళాలి. నందు ఏమంటుండంటే వాడి పీటీఎంకి నేను కూడా వస్తా అంటుండు. ఈ డోర్ వేయడమే మర్చిపోతుండు. నేను అటువైపు దిగినా, నేను అటువైపు దిగి కూడా ఇటేయాలా? స్కూల్కి వెళ్ళాము, పీటీఎం అటెండ్ అయ్యాము, వీళ్ళకి మార్క్స్ మంచిగా వచ్చినాయి కాబట్టి ఐస్ క్రీమ్ పార్టీ కూడా అయిపోయింది. ఇందులో సిద్ధి కోసం తీసుకొస్తున్నాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.